అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టు మండలంలో ఇటీవల తుఫానుతో భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి కొట్టుకుపోయి కోతకు గురైన ఆంధ్ర ఒడిశా రాష్ట్రాలను కలిపే జోలపుట్టులో గల ఇనుప వంతెనను జోలపుట్టు జలాశయాలను అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైఎస్ఆర్సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షురాలు పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి ముంచంగిపుట్టు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు గురువారం సందర్శించారు. మీరు ముందుగా జోలపుట్టులో గల ఆంధ్ర భూభాగంలో గల ప్రధాన డ్యాం ఒడిశా భూభాగంలో ఉన్న స్పిల్ వేలను సందర్శించి జలాశయ స్థితిగతులను అక్కడి జలాశయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇటీవల వరద తాకిడికి కొట్టుకుపోయి కోతకు గురైన ఉమ్మడి రాష్ట్రాల జోలపుట్టు వంతెనను వారు పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రాల వంతెన లేకపోవడం వలన ఇరు రాష్ట్రాల ప్రజలు రాకపోకలతో పాటు పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వంతెన లేకపోవడం వలన రవాణా సమస్య కూడా ఏర్పడుతుందని, 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి జలాశయం డ్యాంపై నుండి రాకపోకలు సాగించవలసి వస్తుందని అక్కడి ప్రజలు వంతెన లేకపోవడం వలన కలిగే ఇబ్బందులకు అక్కడి ప్రజలు వారికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ ఆంధ్ర ఒడిశా ఉమ్మడి రాష్ట్రాల జోలపుట్టు వంతెన తాత్కాలిక మరమ్మతులు కాలినడకన వెళ్లే విధంగా వంతెన మరమ్మతులకు జిల్లా పరిషత్ నిధుల నుండి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తామని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర తెలిపారు. పాడేరు మాజీ ఎమ్మెల్యే అల్లూరి జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు కొత్తగుల్లి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రాల వంతెన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో చర్చించి ఎస్టీ సబ్ప్లాన్ నిధులతోనైనా వంతెన మరమ్మతులు చేసి ఇరు రాష్ట్రాల ప్రజల వంతెన సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తామని అక్కడి ప్రజలకు వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు అల్లూరి జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు అరబీరు జగబంధు, ఎంపీపీ అర్చల సీతమ్మ, ముంచంగిపుట్టు మండల వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు పాంగి పద్మారావు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వెంకట రమేష్, జోలపుట్టు పంచాయతీ సర్పంచ్ నీలకంఠం, పెదకూడ సర్పంచ్ బాబురావు, నరసింగరావు, ఎండి సులేమాన్, వారణాసి మునికేశవరావుతో పాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చెప్పండి. ఈరోజు మరి ముత్యంపుట్టు మండలం జోలపుట్టులో గల గవర్నమెంట్ ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ అలాగే జిల్లా పరిషత్ స్కూల్ సందర్శించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ బాయ్స్కి అలాగే గర్ల్స్కి ఒకే హాస్టల్ నడిపించడం అనేది జరుగుతుందని చెప్పేసి స్థానిక హెచ్ఎం ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంటే దానివల్ల ఇక్కడ ఆడపిల్లలకి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దాన్ని రెండుగా విడదీయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. గతంలో మేము జిల్లా పరిషత్లో కొంచెం ఎన్నిగా చర్చించడం అనేది జరిగింది. కానీ అధికారులు ఈ రోజు వరకు నిర్లక్ష్య ధోరణి అనేటువంటి ప్రదర్శించడం నిజంగా మరి చాలా బాధాకరం. ఎందుకంటే ఒకే ప్రిమిసెస్లో వాళ్ళ భోజనాలు అనేటటువంటిది ఏర్పాటు చేయడం వల్ల దీన్నైతే ఖచ్చితంగా ఈ 2 హాస్టల్ స్కూల్స్ కూడా అంటే బాయ్స్ సపరేట్గా అలాగే గర్ల్స్ కూడా సపరేట్గా వేరు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి దానికి ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ కానీ లేదనుకుంటే
పీఓ గారితో గారు మాట్లాడి ఖచ్చితంగా 2 హాస్టల్స్ కూడా వేరు చేసి ఆడపిల్లలకి సపరేట్గా హాస్టల్ ఉండేటటువంటి విధంగా, అలాగే జిల్లా పరిషత్లో చదివేటటువంటి మగపిల్లలకి సపరేట్గా హాస్టల్ ఉండే విధంగా ఏర్పాట్లు చేయడానికి మరి మేము ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే దీనికి ఒక అంకురార్పణ అనేటటువంటి కల్పిస్తామని చెప్పేసి చూస్తున్నాం. దీని చేతి గురించి వెనక్కి వెళ్ళి 2009 అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ గారి సమయంలో ఉన్నాను. సో ఆ సమయంలో ప్రత్యేకంగా ఏంటంటే నేను కూడా ముంచంపుట్టు కోడలనే కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా అప్పుడు నేను మా వారు ఆయన కాలిబాట ఆయన తీసుకొని రావటం జరిగింది. అప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే కర్రలతో మాత్రమే బ్రిడ్జ్ నిర్మాణంలో ఉండింది. సో అటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కూడా అదే మార్గం గిరిజనులకి మార్గంగా ఉండేది. సో అప్పుడున్నటువంటి అవసరం అంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణం జరగడం అనేది ఎంత అవసరం అనేది ఆ రోజు ఆయన దృష్టికి పెట్టిన తర్వాత ఆయన మన కాంగ్రెస్ గవర్నమెంట్లోని బ్రిడ్జ్ నిర్మాణం అనేది చేసుకోవడం జరిగింది. సో ఆ రోజు నుంచి సో ఈరోజు పరిస్థితి చూస్తుంటే మొన్న కురిసినటువంటి వర్షాల కారణంగా చాలా భారీగా నష్టం అనేది చేకూరింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా దీని మరమ్మతులు కానివ్వండి, లేకపోతే బ్రిడ్జ్ మళ్ళీ పునర్నిర్మాణం అనేది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బికాజ్ పిల్లలు బడికి వెళ్ళాలన్నా, గిరిజనులు సంతకి వెళ్ళి చేసుకోవాలని, ఏమి సరుకులు ఏమైనా అమ్ముకోవాలన్నా చేసుకోవాలన్నా కూడా ప్రధానంగా ఇదే మార్గం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇమీడియట్గా దీన్ని రెక్టిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అండ్ మా పార్టీ నుంచి ఖచ్చితంగా స్థానికంగా ఎమ్మెల్యే గారు రేగం మచ్చలింగం గారు కానివ్వండి, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర గారు కానివ్వండి, మేము కానివ్వండి ఖచ్చితంగా ఇమీడియట్గా ఇది అయిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఫోటో ఫుటేజెస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా మేము ఖచ్చితంగా నోట్ చేసుకున్నాము. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా అది ప్రభుత్వానికి చేరే విధంగా మేము చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి పెట్టిన తర్వాత దీన్ని రెక్టిఫై చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాము. అండ్ అదేవిధంగా ఈ వర్షాలు అంటే ఇలాంటి వర్షాలు భారీగా ఎప్పుడూ లేదు, ఇలాంటి వర్షపాతం అనేది చాలా ఎక్కువ నమోదైంది. సో హిల్ టాప్ హ్యాబిటేషన్స్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీని మీద దృష్టి సాధించి అన్కనెక్టెడ్ హ్యాబిటేషన్స్కి ఖచ్చితంగా కనెక్టివిటీ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కడెక్కడైతే కల్వర్ట్స్ కానివ్వండి, కాజ్వేలు కానివ్వండి, ఇలాంటి బ్రిడ్జ్లు ఎక్కడైతే డ్యామేజ్లు జరిగిందో ఖచ్చితంగా సప్లాన్ నుంచి మాకు ఏదైతే ఎక్కువగా మా ఎస్సీ సప్లాన్లో మనకున్నటువంటి నిధుల్లో ఖచ్చితంగా బడ్జెట్ ఎక్కువ కేటాయించి ముఖ్యంగా ఈ షెడ్యూల్ 5 పరిధిలో ఉన్నటువంటి ఈ అల్లూరి జిల్లాలో ఏదైతే మొన్న కురిసినటువంటి వర్షానికి ఈరోజు గిరిజన ప్రాంతం అంతా కూడా డ్యామేజ్ అయింది. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈరోజు ముంచింకుటు మండలంలో అత్యధికంగా 97% అనేది అత్యధికంగా వర్షం కురిసిన పరిస్థితి చూసాము. ఈ వర్షం పడడం వల్ల ఏంటంటే ముంచింకుట్లో ఉన్నటువంటి అనేక అటు లక్ష్మీపురం కానివ్వండి, బుంగోపుట్టు కానివ్వండి, ఇటు రంగబయలు కానివ్వండి, అదేవిధంగా చాలా మట్టుగా ఈ ఏదైతే బ్రిడ్జెస్ ఉన్నాయో అవి కొట్టుకుపోయింది. మనం ఈరోజు జోలపుట్టు డామ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఈరోజు సుమారుగా 40,000 మంది ఈ ఒక కాలిబాటన నడిచే ఒక సౌకర్యం ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ యొక్క బ్రిడ్జిని ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజల యొక్క వారి యొక్క సౌకర్యాన్ని ఇది వల్ల కట్టించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం ఎవరు కూడా పట్టించుకునే దాఖలాలు లేకపోయింది. గతంలో అనేక మార్లు ఎటువంటి లెటర్స్ పెట్టినా కూడా కనీసం సెంట్రల్ ప్రభుత్వం అయితే ఏంటి, స్టేట్ గవర్నమెంట్ అయితే ఏంటి గతంలో పట్టించుకునే దాఖలాలు లేకపోయింది. Please subscribe our channel AP Power News.